కార్యక్రమంలో భాగంగా మీ అభిమాన నాయకుడు పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు భద్రాచలం శాసనసభ్యులు భద్రాచలం చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా ఏర్పాటు చేసిన ఈ యాత్రలో వేలాది మందిగా పాల్గొని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన సిఎల్పి నాయకులు పెద్దలు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మాజీ పిసిసి అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రివర్యులు వి హనుమంతరావు గారు, ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సంబాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, మాజీ శాసనమండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు, అదేవిధంగా కొత్తగూడెం నుంచి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడవల్లి కృష్ణ గారు, సీతారాములు గారు, అదేవిధంగా మీ అభిమాన నాయకురాలు మా సోదరిమణి సీతక్క గారు, వేదిక మీద ఉన్న అధిరథ మహారథులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మిత్రులారా. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి నాయకుడిని పేరు పేరున మా సిఎల్పి నాయకులు అభినందించారు. వారిని అందరినీ పిసిసి అధ్యక్షుడిగా నేను కూడా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు 2014లో కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కాదని మనిషి రక్తానికి రుచి మరిగిన భారతీయ జనతా పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తే అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ భాషల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ దేశాన్ని విభజించు, పాలించు అన్న ఆలోచనతోటి తన అధికారాన్ని పదలం చేసుకోవాలని కుట్ర చేస్తున్న సందర్భంలో ఈ భాషల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చును విభేదించి ఈ దేశం సమైక్యంగా, సమగ్రంగా ఉంటేనే ప్రపంచ దేశాల ముందు బలిష్టంగా ఉంటుందన్న ఆలోచనతోటి ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మహాత్మా గాంధీ వారసుడుగా, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ మనవడిగా, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కుమారుడుగా ఈ దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకత్వ లోపంతో నైరాశ్యంలో ఉన్నప్పుడు ఇష్టం లేకపోయినా దేశం కోసం, దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నాయకత్వం తీసుకొని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా, ఆర్థిక నిపుణుడు ప్రణబ్ ముఖర్జీ గారిని రాష్ట్రపతిగా నియమించి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన మన నాయకురాలు శ్రీమతి సోనియమ్మ కొడుకుగా ఇన్ని తరాలు దేశం కోసం త్యాగం చేసినప్పుడు చివరి రక్త పట్టు వరకు ఈ దేశ సేవలోనే అమరులైన వారసుడిగా నరేంద్ర మోడీ అరాచకాన్ని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు దోపిడీని ఎదుర్కోవడానికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో మన నాయకుడు నడిచి
ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి దేశం యొక్క సమగ్రతకు సంబంధించి సందేశాన్ని ఇచ్చాడు. ఈ దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని, ఈ దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను, ఈ దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగం కోసం, ఉద్యోగ ఉపాధి లేక నిరుద్యోగులు నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్లకు నమ్మకం, విశ్వాసం కల్పిస్తూ మన నాయకుడు రాహుల్ గాంధీ గారు అద్భుతమైన పాదయాత్ర చేపట్టిండు. వారిచ్చిన ఆదేశాల మేరకు, మల్లికార్జున్ ఖర్గే గారి నిర్ణయం మేరకు ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. మా మిత్రులు చాలా విషయాలు ప్రస్తావించారు. ఇంకొన్ని విషయాలు నేను కూడా గుర్తు చేయదలుచుకున్నా. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో నిర్మించిన మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు నడియాడిన ప్రాంతం ఇది. శ్రీరామచంద్రుడు అంటే తల్లిదండ్రుల ఆదేశాలను ఎట్లా పాటించాలి, తోడబుట్టిన అన్నదమ్ములను ఏ విధంగా రాజ్యం ఏలడానికి అవకాశం కల్పించాలి, తనను నమ్మిన ప్రజలను సుభిక్షంగా ఉండే విధంగా, రామరాజ్యం అంటే ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా రామరాజ్యం లాగా రాజ్యాన్ని, రాష్ట్రాన్ని పాలించాలని ఒక ఆదర్శ పురుషోత్తముడిగా చరిత్రలో నిలిచిపోయిన ఈ ప్రాంతం భద్రాచలం ప్రాంతం. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ భద్రాచలం ఈనాటి పాలకుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా గుర్తింపును కోల్పోయింది. మీకు తెలుసు, శ్రీరామ నవమి రోజు సీతారాముల కళ్యాణానికి నవాబుల నుంచి రాచరికం వరకు, రాష్ట్రంలో ముఖ్యమంత్రుల వరకు శ్రీరామ నవమి సందర్భంగా రాముల వారికి స్వయంగా సకుటుంబ సమేతంగా వచ్చి తలంబ్రాలు సమర్పించి ఈ రాష్ట్రాన్ని, రాజ్యాన్ని సుభిక్షంగా చూసుకో ప్రభు, నీ చల్లని చూపులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు పండాలి అని చెప్పి శ్రీరామచంద్రుడికి తలంబ్రాలు ఇచ్చేది. కానీ ఏం పొయ్యే కాలం వచ్చిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ శ్రీరామచంద్రుడు కూడా తలంబ్రాలు ఇయ్యడానికి రాలేదు. అదే విధంగా ఈ ప్రాంతాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తా 100 కోట్ల రూపాయలు ఈ గుడి అభివృద్ధికి ఇస్తా అన్నాడు 2014 సంవత్సరంలో వచ్చినప్పుడు. ఇయాలటికి ₹1 ఇవ్వలే. అదే విధంగా గోదావరి వరదలు వచ్చినప్పుడు వరద ముప్పు ప్రాంత ఈ ప్రజలకు 1000 కోట్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని మాట ఇచ్చిండు. అదే విధంగా ముంపు బాధితులందరికీ కూడా పైకి తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఈ ప్రాంత పేదల్ని ఆదుకుంటా అని చెప్పిండు. నేను ఇవాళ అడగదలుచుకున్నా, శ్రీరామచంద్రుడికి కూడా మాట చెప్పి తప్పినోడు, ఈ ప్రాంత ప్రజల్ని నమ్మించి మోసం చేసినోడు, ఈ ప్రాంత పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తేనే నట్టేట ముంచినోడు బాగుపడతాడా, లేకపోతే ఈ ప్రాంత ప్రజల ఉసురు కొట్టుకొని కాలగర్భంలో కలిసిపోతాడా? మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా వరకు పాదయాత్రలు చేసినాం. ఇవాళ పినపాక ప్రాంతంలో నేను అక్కడికి వెళ్ళి సీతారామ సాగర్లో మునిగిపోయే రైతులను కలిసిన, వాళ్ళ భూములు గుంజుకుంటే 2016లోనే 8 లక్షల నష్టపరిహారం ఇస్తామంటే అక్కడ రైతులు ఒప్పుకోలే. ఆ ఎమ్మెల్యే మాట్లాడి మభ్యపెట్టి ఇవాళ వాళ్ళ భూములు గుంజుకొని రూపాయి నష్టపరిహారం ఇవ్వకుండా అందులో పనులు చేస్తుండ్రు. వాళ్ళు రైతులు విజ్ఞప్తి చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, మాకు నష్టపరిహారం కనీసం ఎకరాకు 30 లక్షల రూపాయలు ఇవ్వాలి అని. అదేవిధంగా
సీతారామ ప్రాజెక్టు దగ్గర నిర్మించే పవర్ ప్రాజెక్టుకు గుంజుకున్న భూములు కూడా రూపాయి నష్ట పరిహారం ఇవ్వకుండా ఆ భూములు గుంజుకున్నారు. ఆ నుంచి మిరపకాయ రైతుల దగ్గరికి పోయినా, మిర్చి రైతులను కలిస్తే వరద వచ్చినప్పుడు నీళ్ళల్లో మునిగి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి. 7 నెలలైనా ఇంతవరకు 6 3 కాలిపోయినాయి. ఆ 3 ఇంతవరకు రిపేరు చేయలే. మోటార్లన్నీ మిగతా 3 మీదనే నడిచి మోటార్లు కాలిపోతున్నాయని రైతులు చెప్పారు. అదేవిధంగా మిర్చి పంటకు పురుగు వచ్చి ఎంత మందులు కొట్టినా 25 క్వింటాలు వండాల్సిన మిర్చి 10 క్వింటాలకు ఎక్కువ పంట వస్తలేదన్నారు. ఆ పక్క నుంచి వరి నాట్లేస్తున్న రైతుల దగ్గరికి, ఆడబిడ్డల దగ్గరికి పోయినా వాళ్ళ కష్టం తెలుసుకుందామని కాసేపు వరి నాట్లు ఏయ్ 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 జర్సే బాగా ఆ పక్కన కేసీఆర్ తప్పు, హనుమంతన కరెక్టే చెప్పిండు. ఆ పక్కన వరి నాట్లేసే ఆడపడుచుల దగ్గరికి వెళ్ళిన, కలిసి మాట్లాడినా, కష్టం అడిగితే కూలి పని కూడా దొరుకుతలేదు. నెలలో 10-15 రోజుల కంటే పని దొరుకుతలేదు. దొరికిన 200 రూపాయల కూలి, 250 రూపాయల కూలి ఇస్తున్నారని చెప్పారు. మరి ఎట్లా నడుస్తుందమ్మా సంసారం అంటే, రోజు కూలి పెడితే నూనె ప్యాకెట్ వచ్చేటట్టు లేదని ఆ అక్క చెప్తే, ఆ పక్కనే ఉన్న వాళ్ళ ఆయనే చెప్తున్నాడు, అయ్యా రోజు కూలి పెడితే క్వార్టర్ కూడా వస్తలేడు, అది కూడా 200 అయిందని చెప్పిండు. 60 రూపాయలు ఉన్న మంచి నూనె 190 రూపాయలు అయింది. 60 రూపాయలు ఉన్న క్వార్టర్ 200 అయిందని చెప్పి ఎవరి బాధ వాళ్ళు చెప్పుకున్నారు. అదేవిధంగా ఆ పక్కలు నామే చెప్పింది, నాకు 2 పిల్లలు నాయన పెద్దగా అయినరు, నా భర్త వదిలేసిపోయిండు. మనుగూరులో మా అమ్మను టీఆర్ఎస్ వాళ్ళ మీటింగ్కు తీసుకుపోతుంటే రేగ కాంతారావు ఆటో పోల్తవాడి మా అమ్మ చెయ్యిరిగిపోయింది. ఆ ఎల్లో టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి దవాఖానకు వచ్చి మాట్లాడి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, మీకు 3 ఎకరాల భూమి ఇస్తాం, ఇప్పుడు ఏమనుకుండ్రని చెప్పిండ్రు. ఇయ్యాలటికి ఆ చెయ్యి కూడా లేస్తలేదు, తిననికే కూడా సాయం చేయలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంగతి దేవుడు ఎరుగుడు, 3 ఎకరాల భూమి సంగతి దేవుడు ఎరుగు. ఇవాళ నాకు 2 ఆడబిడ్డలు, నా మొగుడు వదిలేసిండు, మా అమ్మ నాయన ముసలోళ్ళు అయినరు, చేత కాకుండా అయింది, నేను ఒక్కదాన్నే కష్టపడి కుటుంబాన్ని పోషించాలి అని చెప్పి ఆ విజయలక్ష్మి అనే ఆడబిడ్డ కంటతడి పెట్టుకున్నది. ఆ పక్కలో ఉన్న ఇంకొక అక్కతో మాట్లాడినా, ఆమెతో మాట్లాడితే చెప్పింది, అయ్యా నా పెళ్ళి అయింది, ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, ఆ ఇంట్లోనే, ఇవాళ మాకు పిల్లలైనరు, వాళ్ళకు పిల్లలైనరు, ఆ ఒకటే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఈయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నాం, గౌరవంగా బతుకుతాం అనుకున్నాం, కానీ ఒక్క ఇల్లు రాలేదని చెప్పింది. ఆ నుంచి మా తెలుగుదేశం పార్టీ సోదరులు కలిసిండ్రు, ఈ ప్రాంతంలో నిండా ముంచిండ్రు, ఏమి జరగలేదని చెప్పిండ్రు. ఆ నుంచి సారపాకకు వచ్చినాం. సారపాక చౌరస్తాలో ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి, వెంగళరావు గారు, మహాత్మా గాంధీ గారికి, ఆ నుంచి ముందుకు వచ్చి అంబేద్కర్ గారికి పూలమాలలు వేస్తూ పెద్దలకు దండాలు పెడుతూ నేను మా బట్టన్న నడుస్తూ ముందుకు వచ్చినాం. ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి, 9 ఏళ్ల కాలంలో చంద్రశేఖరరావు 10 బడ్జెట్లు ప్రవేశపెట్టిండు. 10 బడ్జెట్లు కలిసి చదువుకున్న విద్యార్థులారా ఆలోచన చేయండి, నేను చెప్పే లెక్కలు 17,78,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిండు. మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటులో అడిగితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద 5,29,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చిండు చంద్రశేఖరరావు అని పార్లమెంట్లో సమాధానం వచ్చింది. ఈ 9 ఏళ్లలో చంద్రశేఖరరావు 23 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఆ లెక్కన ఒక్క భద్రాచలం అసెంబ్లీకి 20,000 కోట్ల రూపాయలు రావాలి. మరి ఎందుకు ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే, ఏ ఊర్లో రైతుకు రుణమాఫీ జరగలే, ఏ ఊర్లో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే, 5,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఏ జిల్లాలో ఆరోగ్యశ్రీ నిధులు చెల్లించలే, 800 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఈ 23 లక్షల కోట్లు ఎవరి దగ్గరికి వెళ్ళినాయో మిత్రులారా మీరు ఆలోచన చేయండి. చివరికి రాముల వారి గుడికి 100 కోట్లు కూడా ఇవ్వలేకపోయాడు. మరి ఎట్లా
23 లక్షల కోట్లను దోపిడీకి పాల్పడ్డ చంద్రశేఖరరావు ఆయన చుట్టాలు 10% మంది 23 లక్షల కోట్లు దోసుకుంటే 90% తెలంగాణ జనాభా ఏమి చెయ్యాలి? చంద్రశేఖరరావును గోతి తీసి బొంద పెట్టాలనా లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ సన్నాసి నేను అక్కడ మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు పినపాక ఎమ్మెల్యే. ఎక్కడో గాడిదలు కాసుకునే నిన్ను 2 సార్లు ఎమ్మెల్యేని చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నాను. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. సూటిగా నేను చంద్రశేఖర్కు సవాలు విసిరదలుచుకున్నా. ఈడున్న మిత్రులారా, ఈ భద్రాచలం నియోజకవర్గంలో ప్రతి గ్రామం పోదాం, ఏడైతే ఇందిరమ్మ ఇండ్లున్నాయో గానే మేము ఓట్లు అడుగుతాం. ఏ ఊర్లో అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నువ్వు ఇచ్చినవో ఆ ఊర్లోనే నువ్వు ఓట్లు అడగాలి. ఇందిరమ్మ ఇండ్లు ఉన్న కాడ నువ్వు ఓట్లు అడిగితే మా కార్యకర్తలు వంగబెట్టి సలాకి కాల్చి ఎర్రగా నీకు వాతలు పెడతారు. నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న కాడ మేము ఓట్లు అడగం. ఈ సవాల్కు సిద్ధమా అని చెప్పి నేను టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. ఇవాళ ప్రజల్ని మోసం చేసి 2 సార్లు ముఖ్యమంత్రి అయి 1000 కోట్లు సంపాదించుకున్నాడు. టీవీలు కొనుక్కున్నాడు, పేపర్లు పెట్టుకున్నాడు, ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు, వ్యాపారాలు పెట్టుకున్నాడు. సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లో వాళ్ళు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. పేదలకు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. గోదావరి ముంపు బాధితులను కనీసం 10,000 ఇస్తామన్నారు. ఆ 10,000 కూడా పేదలకు ఇవ్వలే. మరి ఈ పరిస్థితిలో ఇక్కడ భోజనాలు కూడా పెట్టలేదని మా పెద్దలు వీరన్న చెప్తున్నాడు. డబ్బులు ఇవ్వకపోను భోజనం కూడా పెట్టలేదని చెప్తున్నాడు. మరి ఇవాళ మిత్రులారా ఆలోచన చేయండి. ఇవాళ ఆయన ఎంతసేపు ఉన్నా ఆయన ఉన్న కుర్చీ మళ్ళోసారి కూర్చోవాలని 1000 కోట్లు 1,00,000 కోట్లకు ఆస్తులు పెంచుకోవాలని ఇవాళ ఆయన ఆలోచన తప్ప పేదవాళ్ళ గురించి ఆయనకు ఆలోచనే లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.